నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వార్త ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ దిగ్భ్రాంతిలో కేసీఆర్ షాక్లో కేసీఆర్ ఈడీ ఆఫీసర్లతో గొడవ పడుతున్న కేటీఆర్ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిది తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటున్నాడు ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ వాళ్ళు నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చినారు మరి ఈ నిజంగా అక్రమ అరెస్టా కరెక్ట్ అరెస్టా ఇక్కడ నమస్తే తెలంగాణలో చూడొచ్చు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి పెట్టిరు ఒక బ్యానర్ దీనిపైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ విశ్లేషించాలంటే మొదటి నుంచి కవిత యొక్క లిక్కర్ స్కామ్ గురించి అన్ని ఛానల్లో మాట్లాడుతూ ప్రజలను ఎడ్యుకేట్ చేసిన ఉద్యమకారుడు ఓయు శంకర్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు అన్నను అడుగుదాం మరి ఇది రాహుల్ పక్కన చేయి ఇది 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 అక్రమ అరెస్ట్ బోలా మీరు చూడొచ్చు ఇక్కడ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో పెట్టినారు దీనిపైన మాట్లాడడానికి ఓయు శంకర్ అన్న పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు అన్నను అడుగుదాం రండి అన్న నమస్తే వెల్కమ్ నమస్తే నమస్తే చెప్పండి అన్న అక్రమ అరెస్ట్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఈ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మరో రాజకీయ కక్ష పూరిత చర్య కవిత బలమైన మహిళా నాయకురాలు ఆమె అరెస్టుపై ఆమెతో కలిసి పోరాడతా బీజేపీ వ్యతిరేక స్వరాలను బెదిరించి లొంగ తీసుకోవడంలో భాగమే ఈ అరెస్టులు ఈ ఘటన దురదృష్టకరం బీజేపీ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది ఎంత అణిచివేయడానికి ప్రయత్నించినా ఆపేది లేదని చెప్పేసి ఆమె శివసేన ఎంపీ మరి కవిత చూడు ఎంత అన్యాయం చేసిర్రు వాళ్ళ భర్త బాధపడుతుండు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది ఇదేదో ఉన్నట్టున్నది ఇది ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి సంబంధం లేదు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం శివసేన ఆమెకి ఎక్కువ మ్యాటర్ తెలియదు అంటారు కాదు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కేసు ఫైల్ చేసింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేయరు అనేది రాజకీయ నాయకుల చేతిలో పని కాదు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అరెస్ట్ చేయకపోతేనేమో కవితను కాపాడుతున్నంటారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే కవితను అరెస్ట్ చేస్తేనేమో ఇది ఎన్నికల స్టంట్ ఎందుకు అరెస్ట్ చేసాను అంటారు మరి వీళ్ళే నిర్ణయించుకోవాలి దాని గురించి మనం మాట్లాడితే బాగుండదు సరే అప్పుడు ఎలక్షన్స్ ముంగట ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ముంగట ఇక రేపో మాపో అన్నట్టు చేసిండ్రు అయినా ఇప్పటికీ సరే వీళ్ళ పాత్ర ఉందనుకుంటే 6 నెలల సాము నేర్చాట మూలకున్న ముసల్లాన్ని చంపినట్టు ఇప్పుడు ఇది అరెస్ట్ చట్ట విరుద్ధం న్యాయ పోరాటం చేస్తాం సోమ భరత్ కుమార్ ఏం చేస్తాడు లాయర్ సోమ భరత్ కుమార్ సార్ ఏం చేస్తాడంటూ ఆమె అరెస్ట్ చట్ట విరుద్ధమని ఈడీ అధికారులు నిబంధనలు పాటించలేదని తెలిపారు ఒక మహిళను రాత్రి వేళ అరెస్ట్ చేయడం దుర్మార్గం అని అంటుండే ఏమంటారు చట్టాలు అల్లే చెప్పాలి చట్టాలు మహిళకు నిజాయితీ కల్లా మహిళకు టైమింగ్స్ ఉంటాయి ప్రొసీజర్ ఉంటుంది అన్నీ ఉంటాయి హంతకులకు గుండాలకు డకాయిట్లకి అవినీతి పరులకి స్కామర్లకి టైం ఉంటుందా చెప్పండి అది కూడా చెప్పాలా మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాల్సిన పనులన్నీ వీళ్ళే చెప్పేస్తే మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు మరి సోమ భరత్ కుమార్ చెప్పాలి అంతే తప్ప వేరే ఏం చెప్తారు మరి జడ్జి చేసే పనులు కూడా వీళ్ళే చెప్పాలి న్యాయమూర్తి నుంచి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం అని చెప్తారు చట్ట విరుద్ధమైన పని ఈడీ వాళ్ళు చేసిరా చట్ట విరుద్ధమైన పని కవిత చేసిందా మీరు చెప్పాలి ఏం చెప్తాం ఇది నిజంగా కవిత తప్పు చేసింది ఇది నిజంగా బీజేపీ ఇంత పగబట్టడం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడనే ఇంత చేస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఆయన ప్రధానమంత్రి అవుతాడు ఆయన అడ్డుకోలేక కవిత మీద చేస్తారు తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ ఈరోజు ఉద్యమ నాయకుడు తెలంగాణ పిత అనే ప్రచారం కూడా చేస్తున్నారు జాతి పిత బాపు వాళ్ళ కూతుర్ని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి బదనాం చేయడం అవసరమా జాతి పిత అనే తెలంగాణ పిత అనే ప్రచారం జరుగుతుంది బాపు అంటారు బాపు ఎవరికి బాపు ఏంది బాపు పక్క పల్సని బాపు మరి వీళ్ళకా లేకపోతే ఇంకోలకా అర్థం కాదు ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే
ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఇది ఇంకా 4 రోజుల ముందు చేసి ఉంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలల్లా 3.5 కోట్లు ప్రజలు ఎదురు చూసిండు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది, ఎప్పుడు వీళ్ళ కుటుంబం లోపలికి పోతుంది. ఇలా ఇది మనకు పెద్ద వార్త కాదు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే వార్త. ఎందుకంటే ఈ మంది నాని పేపర్లలో నాని సప్పబడ్డది, అంతేనా సప్పబడ్డది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏవైతే పని చేసుకుంటున్నాయి, కానీ అసలు కేటీఆర్ని కదా అరెస్ట్ చేయాల్సింది. కవిత ఇంటిలోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద ఉన్న కేటీఆర్ హరీష్ రావు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటే వీళ్ళు లాయర్లు అయినరు. అరెస్ట్ చేయబోమని కోర్టుకు చెప్పి మాట ఎలా తప్పుతారు? ఈడీ అధికారులను నిలదీసిన మాజీ మంత్రి కేటీఆర్. హరీష్ రావు గారు అంటే ఇంతో కొంత అభిమానం ఉండే, అది కూడా పోతుంది. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండి అరెస్ట్ కంటే ముందు. ఏం ప్రెస్ మీట్ పెట్టిండంటే ఇది పటాన్ చెరువు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్టు మీద ఒక చర్చ పెట్టి, అట్ ద సేమ్ టైం వాళ్ళ మరదల అరెస్ట్ కాగానే మళ్ళీ ఇప్పుడు ఒక సేమ్ ప్రెస్ మీట్ పేర్లు మారినాయి, అంతే నేమ్స్ మారినాయి. అయ్యా హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, మీకు ఇవన్నీ మీరు అరెస్ట్ అయితేనే గుర్తొస్తున్నాయా? దగ్గర మీరు అరెస్ట్ అయితేనే గుర్తొస్తున్నాయా? కొంచెం నేను అడుగుతున్నా ఇవాళ హరీష్ రావు గారు, మీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే మరి ఇవే మాటలు మాలాంటి వాళ్ళు అరెస్ట్ అయినందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడలే? మిమ్మల్ని మబ్బున కూడా కొన్నిసార్లు లిఫ్ట్ చేసి ఆయన గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముని ఇగో ఆయన ఏమైనా టెర్రరిస్టా అంటుండు. టెర్రరిస్టా, ఉగ్రవాద, నోటీస్ లేదు, ఇది లేదు, 41 CRPC లేదు, ప్రశ్నించే గొంతుకల లేదు. సరే అయ్యా, సరే అడుగుదాం, అది అడుగుదాం. ఇలా ప్రతిపక్ష నేత బండి సంజయ్ 317 జియో గురించి దీక్ష చేస్తే ఏ అరెస్ట్ వారెంట్ తోటి అరెస్ట్ చేసినావా? ఏ అరెస్ట్ వారెంట్ తోటి అరెస్ట్ చేసినావు? ఇదే నిరుద్యోగుల గురించి మా సారు కోదండరామ్ సారు దీక్ష చేస్తా అని బయలుదేరితే ఎందుకు తలుపులు వలగొట్టినవా? పాయింట్ అయితే 2 వక్కలైంది, తలుపులు వలగొట్ట. ఇదే ఈ నేటి ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఏ అరెస్ట్ వారెంట్ తోటి పోయినవా? ఎత్తుకపోయారు కదా. ఏ అరెస్ట్ బిడ్డ పెళ్ళుంటే, తన బిడ్డ పెళ్ళుంటే ఇంటి తలుపులు వాళ్ళు కొట్టుకొని వచ్చినావా? ఏ రకంగా అరెస్ట్ చేసినావు నువ్వు? ఎవరు? మన చక్రధర్ గౌడ్. నువ్వు ఇంకా నీకేమైనా ముఖం ఉందా చెప్పడానికి? నీ ముఖమేనా అడగడానికి? ముఖం ఉందా? నీ నియోజకవర్గంలో చక్రధర్ గౌడ్ అనే ఒక బీసీ ఒక క్యాండిడేట్, ఆయన ఒక నేత తీసుకొని లేని కేసు మన ఫ్రెండ్ భార్యతో కేసు పెట్టించి ఆయన 100 మంది కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున కోటి రూపాయలు పెట్టించి లోపల నూకినావు. అదన్నా ఆనాడు గుర్తు రాలే? సర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్, 41 CRPC ఇవన్నీకి అలా గుర్తు రాలే. అదెందుకు? అయ్యో మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఎన్నికలు జరిగితే ప్రచారానికో లేకపోతే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మీరు పోతారు. నాగార్జున సాగర్ లో నిన్నే మందిని కాదు, నిన్నే టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి పక్క రాష్ట్రం టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయినాడు. నీకు గుర్తు రాలే? తన్నీరన్నా కొట్టి తీసుకుపోయాను కదా. కవిత ఇంకేమనలే, కొట్టి తీసుకుపోయాను కదా. మరి మైపాల్ యాదవ్ని, తర్వాత రఘుని, అది ఎక్కడ మల్కాజ్గిరిలో కాదు, రఘుని మల్కాజ్గిరిలో అక్కడ ఏది మన భూముల గురించి, నల్గొండ భూములు, గుర్రంపోడు భూముల గురించి పోతే రఘుని కేసులు జైలు పంపారు. జిఎస్ఆర్ శివరామ్ రెడ్డిని, ఇట్లాంటి నేతలందరినీ పెట్టినాడు. నీకు అయ్యాలు గుర్తు రాలేదా? చట్టం గుర్తు రాలేదా? బట్టలిప్పి మరి కొట్టించిందట కవిత. అయ్యో అది ఇంకా చెప్పలే నేను. ఇంకా ఈ కవిత నేనేమంటున్నా ఇంకా కొట్టుకుంటా చూస్తుందట. నేనేమంటున్నా కొట్టించుకుంటా. నువ్వు చేసిన తప్పులు నీ పిల్లలకు తగులుతాయి అనేది నాటి సుత్తి. ఉసురు తగులుతుంది అనేది
నేటి సూక్తి ఏంటంటే నువ్వు చేసిన తప్పుడు పనులకు నువ్వే అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఇప్పుడు ఒక మహిళ అయి ఉండి, నేను కొంతమంది ద్వారా విన్నా, మహిళ అయి ఉండి పైచాచిక ఆనందం ఏంది? ఆయన కొడుతుంటే బట్టలు ఇప్పి చూస్తుందట. వాట్సాప్ లో చూడాల్సిన పని ఏముంది నీకు? నువ్వు మహిళవేనా? మహిళకు ఏంది ఉండాలి? మరణ అయ్యవా, మహిళవా మరణ అయ్యవా నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ దాకా వచ్చే వరకు, తన దాకా వస్తే కానీ నీకు చట్టం, న్యాయం, ధర్మం గుర్తు రాలేని పరిస్థితి ఉంది. అంటే ఇలా కష్టం వచ్చినప్పుడు విలువలు చెప్తారు, చెప్పాలి కదా. మా హరీష్ నీతులు చెప్తుండే. ఇప్పుడు కష్టం వచ్చిన హరీష్ అన్న పెట్టిన చెప్పు, ఏ లెక్కన వేయించినావు? ఏ లెక్కన వేయించినావు? బట్టలు చెప్పుకుంటావు కదా మంత్రివి. నువ్వు గడిచిన కాలం 10 ఏళ్ళకు మంత్రివి కదా. చెప్పు, సమాధానం చెప్పి వీళ్ళందరికీ. నువ్వు మంచి చేస్తే మంచి చేసినామని చెప్తావు. అవును. నువ్వు చెడు చేస్తున్నావు కదా, చెడు చేసినావు కాబట్టి చెడు చేసి మంచి అడుగుతే ఎట్లా చెప్తాను చెప్పు. చెప్పు. మరి మీ నలుగురే, ఆ నలుగురే ఎందుకు కీలకంగా వివరించాలి? ఇప్పుడు పెద్ద మనిషిని ముసలాయన నిరికిచ్చిండ్రు కదా, అటు ఇటు పోయి పెద్ద మనిషిని నిరికిచ్చిండ్రు అలా. ఎట్లా? ఇప్పుడు ఈ చేసిందల్లా మంత్రివర్గంలో ఇన్వాల్వ్ అయిందంతా వీళ్ళే. అవును. పాపం ముఖ్యమంత్రి ఆయనే. ఆయన ఇరుకున్నాడు ఇప్పుడు అటు ఇటు పోయి. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన కూడా? ఏం చేస్తాడు? అవును, కేసీఆర్ ఇప్పుడు నప్పు లేకపోతే అగ్గి పెట్టేటోడు కదా. తెలంగాణను ఆగం చేసేటోడు, అగ్గి పెట్టేటోడు, ఇంకేదో చేసేటోడు. అసలు వింటాడా? ఎవ్వనికి రాడు. ఆయనకు వచ్చిన మాటలు ఎవ్వనికి రావు. మరి ఇంకా నేనేం చెప్తున్నా అంటే కైతక్కకి, అక్క ఈ లిక్కర్ స్కామ్తో పాటు ఈ 2000 కోట్లు 4000 కోట్లు లిక్కర్స్ తెలంగాణ ప్రజలారా గమనించండి. ఏ ఆడబిడ్డ లిక్కర్ స్కామ్లల్లా అంటే మద్యంలో ఇరగరాదు, ఇరిగింది. గల్లీ నుంచి ఢిల్లీకి పోయి చేసింది. కానీ ఏదో అన్నట్టుంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే, రేపు నేనైనా ఎవరైనా అతిథులం కాదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవడు చూడలేదు అనుకుంటుందేమో. కానీ నేను అన్ని చూస్తున్నా ఇప్పుడు. అన్ని మూడో కన్నులే అయిపోయినాయి, ఎక్కడా ఏది లేకుండా లేదు. అక్క నేనేమంటున్నా, కైతక్క అదే పిల్లగానందరు తైతక్క అంటున్నారు. కైతక్క, నువ్వు ఈ లిక్కర్ స్కామ్తో పాటు లాక్మీ బ్యూటీ పార్లర్లో పెట్టిన ఫండ్ ఎక్కడదో ఒప్పుకో. నయం భూముల కేసులలో నీ హస్తం ఏందో ఒప్పుకో. తర్వాత బతుకమ్మ ఫండ్స్ ఏ రకంగా మాయమైనవో ఒప్పుకో. మహబూబ్ నగర్ న్యాక్ ప్రాజెక్టు, అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అందులో ఎంత మింగినవో ఒప్పుకో. బుర్జు ఖలీఫాలో 70 కోట్లు పెట్టి 70 కోట్లు పెట్టి నువ్వు ఫ్లాట్ ఎట్లా కొన్నావో ఒప్పుకో. నీ రాయచూర్ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందో ఒప్పుకో. రాయచూర్లో కూడా ఫామ్ హౌస్ ఉందా? షామీర్పేట ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందో ఒప్పుకో. తెలంగాణ లిక్కర్ బాటిల్ పై స్టిక్కర్, ఆ టెండర్ ఎట్లా వచ్చిందో, లిక్కర్ పై స్టిక్కర్ ఎట్లా వచ్చిందో ఒప్పుకో. ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమైనాయో ఒప్పుకో. బినామీ గోల్డ్ షాపులు ఎట్లా వచ్చినాయో ఒప్పుకోవాల్సిందే. సినిమా సెటిల్మెంట్లు ఎట్లా చేసినావో ఒప్పుకో. సినిమా సెటిల్మెంట్ కూడా చేసేది. సినిమా సెటిల్మెంట్లు లిక్కర్ పైసలని సినిమాలనే పోయినాయి, ఎట్లా చేసినావో ఒప్పుకో. గుప్త నిధుల తవ్వకాలు ఎట్లా చేసినావో ఒప్పుకో. గుప్త నిధుల తవ్వకాలు కూడా అవి కూడా ఉన్నాయి. ఉద్యోగులు ప్రమోషన్లలో ఎంత నొక్కినావో ఒప్పుకో. ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా ఎంత నొక్కినావో ఒప్పుకో. మొదటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో నిజామాబాద్ క్యాండిడేట్లకే ఎక్కువ రిజల్ట్లు వచ్చినాయి, ఎక్కువ మంది సెలెక్ట్ అయినరు. ఒక్క రూమ్లో కూర్చున్న వాళ్ళకే ఎట్లా ఏ స్కామ్ ద్వారా అయిందో అది కూడా ఒప్పుకో. సింగరేణి ఉద్యోగాలు ఉన్నాయి కదా, గ్రూప్ 2 ఉద్యోగాలలో అవినీతి ఎట్లా జరిగిందో ఒప్పుకో. సింగరేణి ఉద్యోగాలు అమ్మకానికి ఎట్లా గురైనాయో ఒప్పుకొని లొంగిపోమంటారు. ఇంకేమంటారు తెలంగాణ ప్రజలంటే, అక్క నువ్వు సొరని సందు లేదు, దూరని వ్యాపారం లేదు, 2 చేతులు 10 వేళ్లతో ఈ తెలంగాణ ప్రజలను మింగినవు కదా అక్క,
మింగినవు కదా, తెలంగాణ ఆస్తులు అంతస్తులు మింగినవు కదా అని ఇవన్నీ ప్రజలు అడుగుతుండ్రు. ఇంకున్నాయి కానీ ఈ లిస్ట్ అయితే ప్రజలు అడుగుతుండ్రు, నేను చెప్తలేను, ప్రజలు అడుగుతుండ్రు. ఇవన్నీ ఒప్పుకొని చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకొని జైలు జీవితాన్ని గడిచి కడిగిన ముత్యమూల బయటికి రా. మీరు ఇట్లా అంటారు కానీ ఇది బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ, బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్ళి సమావేశమయ్యారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం తెలుస్తుంది అంటారు. నిజమా కాదో? ఒకవేళ నిజమైతే ఏంది మీ కామెంట్ దీని మీద? మరి మీరు ఈమెను ఇన్ని అంటారు, ఇన్ని అభియోగాలు ఉంటే ఎందుకు ఒక మా ఎస్పీ ఎట్లా జాయిన్ అవుతాడు? ఇవన్నీ మనం రేపు పత్రికలు వార్తలు అవన్నీ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఇవాళ కడిగిన ముత్యంలో బయటికి రమ్మంటున్నారు. ఇది ఒక్కటి చూద్దామన్నా. ఇప్పుడు కేటీఆర్ యుద్ధం చేస్తుండు, ఈడీ ఆఫీసర్లతో ఫైట్ చేస్తున్నాడు. ఇది కరెక్టేనా? మరి ఎట్లా చూడవచ్చు దీన్ని? నిన్న బాగా వైరల్ అవుతుంది. వాల్యూ మ్యాచ్ కేసు అయిందిగా, అయిందా? అసలు ఈడీ ఆఫీసర్లతో ఇప్పుడు మనం ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్లతో ఇట్లా మాట్లాడినామా? అవు కేసు అయింది కదా, అయిందా? ఇది అందుకే అంటున్నా కదా, తెలంగాణ అనే ఒక ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఒక చెరువుకి ఎండిపోతున్న చెరువుకి కొంగలను కావాలి పెట్టినట్టు వీళ్ళని కావాలి పెట్టినాం. రైట్. దొంగలకు సర్ది కట్టినట్టు అయిపోయిందా? అంతే. దొంగనే చేను కావాలి పంపినట్టు అయిపోయింది. అంతే. ఇప్పుడు దొంగనే ఇంటికి కావాలి ఉంచినట్టు అయిపోయింది. ఈయనకుంటది రేపు వట్టి నాగులపల్లి ఈడి అండర్లో ఉన్న భూములని ఎట్లా కేటీఆరా ఎట్లా అమ్మిండు, ఎట్లా రిజిస్ట్రేషన్లు అయినాయి? మరి నీ శాఖనే కదా, నీ శాఖనే కదా, ఎంఏ అండ్ యూడీలోనే కదా, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ నీ దానిలోనే ఉన్నది కదా. రేపు అసలు అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ని కదా. మరి కాదన్నా, వీళ్ళు సిగ్గు శరం లేకుండా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అసలు వీళ్ళు ఆర్థిక నేరగాలు వీళ్ళు అందరికీ తెలుసు. ఇంత ఆర్థిక నేరగాళ్ళు మనల్ని ఎంత చిత్రవద చేసిరో తెలుసు. ఈటల రాజేందర్ గారిని కూడా ఇట్లా కమ్మిర్రు, అంటే పార్టీ నుంచి బయటకు నెట్టేసి అది వదిలిపెడదాం. ఎగ్జాంపుల్ ఇవాళ అది వదిలిపెడదాం. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మనము కొత్త గవర్నమెంట్ని ఎన్నుకున్న నాడు మీ ఆధ్వర్యంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మేము ఇచ్చిన డిమాండ్స్ దగ్గర మేము ఇచ్చిన డిమాండ్స్ మీరు మాట్లాడిన అంశాలు ఉన్నాయి. ఏమన్నా ఈ లంగలు లఫంగిలు దొంగలు టిఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల కాలం బాగా మెక్కి బాగా వెనకేసి ఇలా రేపు మీ పార్టీలకు వస్తారు, వేరే పార్టీలకు వస్తారు, చేర్చుకోవద్దని ఒక డిమాండ్ చేసినాము. మరి ఇప్పుడు ఏమైంది? ఇలా మల్లారెడ్డి తహతహలాడుతుండు కాంగ్రెస్ పార్టీ. డికే శివకుమార్ని కలిసిండు ఇక్కడ ఒప్పుకోకపోతే. సైదిరెడ్డి బీజేపీ పార్టీలో కలిసిండు. 2 దంతాలు చెప్తున్నాను. వీళ్ళు ఏమన్నా గంగాజలంతో శుద్ధి చేయబడ్డారా? ఆ పార్టీలో ఉన్న లంగలు లఫంగలు ఈ పార్టీలకు రాగానే ఇది ప్రజలు గమనించాలి. ప్రజలారా మీకు చెప్తున్నా నేను, ఇలా ఈ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడు ఆ పార్టీలకు రాగానే నీతివంతుడైపోయిందా, శుద్ధపూస అయిపోయిందా, కడిగిన ముత్యమైందా? ఏ జలంతో కడిగి ఆ మురికి తీసేసిండ్రు చెప్పాలి కదా, అది అడగాలి కదా. మరి ఇవాళ అవినీతి చేసినోడు రేపు ఇడు నీతి కల్లోడని సర్టిఫై ఎట్లా చేస్తున్నావు? ఏ రకంగా మీరు పార్టీలు మారితే ఎట్లా ఏర్చుకుంటుర్రు? సమాజంలో ఇంకా నాయకులు దొరకట్లే? మీ పార్టీలలో నాయకులు లేరా? కార్యకర్తలు లేరా? డబ్బులున్నందే రాజకీయం అయితే మరి ఇంకా ఓటెందుకు? ఓటుకు నోటు తీసుకునుడు ఎందుకు? ఇక రాజకీయం ఎందుకు? వాళ్ళనే శాశ్వత అధ్యక్షులను ఎన్నుకుందాం, శాశ్వత ప్రధానులను ఎన్నుకుందాం, శాశ్వత ముఖ్యమంత్రులను ఎన్నుకుందాం. ఎందుకు మరి? సరే, అది మాట్లాడదామన్నా. బీజేపీ కాంగ్రెస్ల కుమ్మక్కుతోనే అరెస్టును
తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హరీష్ అంటుండు, కవిత నిర్దోషిగా తిరిగి వస్తుందని జగదీష్ అంటుండు. ఇప్పుడు ఈ హరీష్ జగదీష్ మాటలు నమ్మొచ్చా? ఇందాక చెప్పినా నేను, దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టున్నాయి, నక్కలు సుత్తులు చెప్పినట్టున్నాయి. ఈ నక్క మాటలు నక్క తెలివిలు ఇన్ని రోజులు వరదాకా నేను చెప్పిన కదా, ఈమె ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసుకున్న అత్తగారిని నమ్మించింది, తెలంగాణ ప్రజలను నమ్మించింది. నేను దేవునూరి కవితమ్మను కాదు కల్వకుంట్ల కవితమ్మని అని చెప్పుకున్నది. అత్తగారి ఇల్లు మోయాల్సింది నిన్ను ఇంటి కల్వకుంట్ల కుటుంబం పేరు మోస్తున్నావంటేనే నీ కథ తెలిసిపోతుంది. రైట్ అన్న. నిన్న ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఇంటి నుంచి బయటకు వస్తున్న కవిత అని ఒక న్యూస్. తర్వాత రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల చిత్రంలో కిషన్ రెడ్డి. అంటే మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో. ఇది ఎట్లా ఉందంటే మరి కవితను అంటే ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఇట్లా చేపించారంటారా, లేదంటే ఒకవేళ ఈ అరెస్ట్ అయితే సార్లు చెప్పినాం మహిపాల్, గతంలో బండి సంజయ్ రేపు అరెస్ట్ అయ్యాయి, మాప్ అరెస్ట్ అయ్యాయి, ఇదనే అదనే, ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు అరెస్ట్ అవుతుంది, రేపు అంటే మాప్ అంటే, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎప్పుడు అరెస్ట్ చేయాలో అప్పుడు చేస్తారు. సరే రాజకీయ ప్రాబల్యం ప్రభావం ఉంటే ఉంటది, కాదంటలేదు. ఏమైనా జరగని తప్పు చేసిందా లేదనే ముఖ్యం, అంతేనా? అంతే. తప్పు చేసిందా లేదా, తప్పు చేయకపోతే అన్యాయంగా మాత్రం తీసుకోపో. అది ఇప్పుడు ఇలా వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళని అంటున్నాం, ఎవరున్నా అంతే. రేపు కాంగ్రెస్ ఉంటది, రేపు ఇంకో ఆప్ ఉంటది. మనం ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీని కూడా ఒకటి రిక్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అన్నారం, మేడిగడ్డ, వీటిపైన ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఎన్నికలలో లబ్ధి అవుతుంది కదా, ఇంకా మీకు ఇంకా మంచిది కదా. నేను అదే అడుగుతున్నా, బెటరేనా? అది బెటర్. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అనేది ఈ రాష్ట్రంలోకి రాకుండా నిరోధించింది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ నేను వచ్చిన పారదర్శకంగా ఉన్న నా ఇన్వెస్టిగేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది అని మీరే చెప్తున్నారు. గతంలో ఉన్న సిబిఐ కేసులను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా మనకు సిబిఐ అవసరం. మరి ఎందుకు ఆ జీవోను రద్దు చేస్తలేరు? మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంది? ఎందుకంటే మీరు కూడా ఏమన్నా ఫ్యామిలీలు ఉన్నారా? అంటే అలాంటి వాటా ఏమైనా ఉందా? ఉన్నారా అని డౌట్ వస్తుంది అంటారు. ఇప్పుడు ఈ 4 రోజులు ఆపగలుగుతారు, రేపు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఒక కమిటీ చేసిండ్రు 32కు. అసలు సిబిఐ అంటే ఎట్లుండాలి? ఒక రాష్ట్రానికి పరిమితం కావాలా, లేకపోతే దేశం మొత్తానికి వ్యాప్తమై ఉండాలా అనేది ఒక కమిటీ చేసిండ్రు. పార్లమెంటరీ కమిటీ, అసలు రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ చేసిండ్రు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దీనికి జ్యుడిషియరీ పవర్స్ ఉండాలి అని. రేపో ఎల్లుండో చట్టం అవుతుంది, అప్పుడు ఎవడివన్నా అప్పుడు కుదరదు. ఎవరు తప్పు చేసినా తీసుకుపోతారు అంతే. ఊకే రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ తీసుకోవడం, ఈ ఫ్యామిలీ పార్టీస్ ఎక్కడ పడితే అక్కడ. ఈడీకి ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాలు పెట్టాలని పార్లమెంటరీ కమిటీ అంటే ఒక్కరు ఉండరు, ప్రతిపక్షపు నేతలు ఉంటారు, అధికార పక్షపు నేతలు ఉంటారు, అందరు ఉంటారు. మరి ప్రతిపక్షం వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు? అరే ఒప్పుకున్నారు దీనికి ఇన్ని పవర్స్ ఉండాలని. చట్టమే కాలే, చట్టం వస్తే వీళ్ళెవరు చుట్టం కాదు. ఓకే, చట్టానికి అప్పుడు ఎవడు చుట్టం కాదు, వేసుకపోవడే బంతుంటది. సరే ఎంతైనా నేనేమంటున్నంటే ఎంతైనా కొంత రాజకీయ ప్రభావం ప్రలోభం ఉండొచ్చు. ఏ గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్, అధికారులు మనుషులే కదా. సరే తప్పు చేసిరా లేదనేది ముఖ్యం, అంతే అంతే. ఇప్పుడు హరీష్ రావు శుద్ధపూస మాటలు మాట్లాడుతుండు, కేటీఆర్ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ అరెస్ట్ ఉంటుంది అంటావన్నా? అసలు కాళేశ్వరం మొట్టమొదటిసారిగా పునాది రాయి వేసినప్పుడు ఆయనే కదా ఉన్నది, మంత్రి ఉన్నది ఆయనే కదా. రైట్. మరి సరే వాళ్ళ గురించి మాట్లాడదామన్నా. ఫైనల్గా మల్కాజ్గిరిలో రోడ్ షోకి వచ్చిండు. ఈ భారతదేశంలో 543 పార్లమెంట్ లోక్సభ సీట్లు ఉంటే మరి నరేంద్ర మోడీ గారు అయితే అన్నీ అటెండ్ కాలేడు, కానీ మల్కాజ్గిరికి వచ్చిండు. ఈ దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఆసియా ఖండంలోనే. దాంట్లో ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి టికెట్ వచ్చింది బీజేపీ నుంచి. ఇప్పుడు సీఎం ఏమో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన సిట్టింగ్ ఎంపీ. తర్వాత అటు సైడ్ కేసీఆర్ మాజీ సీఎం. వాళ్ళిద్దరిని నిలువరించడానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి రోడ్ షో ఈటల రాజేందర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేదంటే ఈయన పర్సనల్ చరిష్మా ఉంటుందా? అసలు గెలవడం సాధ్యమా? అక్కడ అన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు చుట్టుపక్కల అసెంబ్లీ సెగ్మెంట్స్.
రాజకీయాలలో మీరు ఎట్లా ఓటరు డిసైడ్ చేస్తాడు. ఓటరు తన ఓటు ఎవరికి వేయాలనేది డిసైడ్ చేస్తాడు. ఒకవేళ ఈటల రాజేందర్ గారి గెలుపుపై ప్రభావం ఉంది అనుకుంటే అది ఫేస్ ఆఫ్ మోడీ. దేశంలో ఉన్న ఈవెందో కిషన్ రెడ్డి గెలిచిన ఫేస్ ఆఫ్ మోడీ అంతే తప్ప వీళ్ళ సొంత చరిష్మాతోటి డెవలప్ కావాలంటే 1980లో బీజేపీ పార్టీ స్థాపన అయింది. 2 అంకెల సంఖ్యను దాటలేదు. తెలంగాణలో 2 అంకెల సంఖ్య పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, 2 అంకెల సంఖ్యను దాటలేదు. అంటే వాళ్ళ లోకల్ నాయకుల చరిష్మాని మనం అర్థం చేసుకోవాలి. దేశానికి ఫేస్ ఆఫ్ మోడీ. ఏదన్నా ఓట్లు సీట్లు వచ్చినాయి అంటే ఫేస్ ఆఫ్ మోడీ తప్ప ఇంకా వేరే ఉండదు. వేరే అభ్యర్థి ఈటల రాజేందర్ ఇంకా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చింది అనుకంటే ఈయనకి ఇవ్వడం వల్ల బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? అవును, ఎందుకంటే గతంలో కొంత మంత్రిగా చేసిన అనుభవం ఉంది. నలుగురికి అదే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఆ పార్టీ మీదనే తిరుగుబావట వేసి వేరే అంటే బీజేపీ పార్టీలోకి వచ్చి చేరి సరే ప్రజలకు అప్పుడు ఉన్నప్పుడు ప్రజలకు కొంత అందుబాటులో ఉండి మమేకమై ఉన్నాడు కాబట్టి ఆయన చరిష్మా కూడా కొంత పని చేయొచ్చు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు పంపిన తర్వాత దమ్ముంటే రాజీనామా చేసి గెలువు, నువ్వు కేసీఆర్ బొమ్మ మీద గెలిచినావు, నీ బొమ్మ మీద కాదా, నీ బాల్కా సుమన్, హరీష్ రావు వీళ్ళు చెప్తే ఆయన రిజైన్ చేసిండు. ఒక 2 years బ్యాక్ ఉప ఎన్నికలు కూడా జరిగినాయి హుజూరాబాద్లో. మీరు కూడా వెళ్ళి ఆయనకు మద్దతు ఇచ్చారు. ఓటుకు 6,000 అవి వంచిన కేసీఆర్ ఈటల రాజేందర్ గారు గెలిచారు. మీరంతా సపోర్ట్ చేశారు కదా. అదేమన్నా మరి అక్కడ మరి కేసీఆర్ కంటే కూడా ఈయననే పవర్ అనేది చూపెట్టారు కదా. అట్లాంటి చరిష్మా ఏమన్నా హెల్ప్ అవుతుందా మల్కాజ్గిరిలో? ఎట్లా చూస్తారు మరి? లేదంటే మొన్న ఓడిపోయిండు మరి గజ్వేల్లో, హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో గెలిచిండు కేసీఆర్ మీద అనేది ఎక్కువ చూస్తుందా? మొన్న 2 ఓడిపోయిండు అనేది ఎక్కువ చూస్తుందా? ఎట్లా ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో ప్రపంచం చూసింది. ప్రపంచం చూసింది. ఒక నియంతపై ఒక నియంతపై ఒక నియంతపై సామాన్య నిరంకుశ పాలనపై గెలిచిన ఏకైక వ్యక్తి అంటే అది ఈటల రాజేందర్. అది అప్పటిదాకా కేసీఆర్ ఇట్లా ఇట్లా పోతుంది అంటే ఆయన క్రెడిబిలిటీ అది ఆయనకున్న పేరుని ఆయనకున్న మంచితనాన్ని ఎవడు కాదనలేడు. కానీ హుజూరాబాద్ నుంచి గజ్వేల్ వచ్చినప్పుడు ఓడిపోయిండు. ఇది కూడా కొత్త నియోజకవర్గం, కొత్తది నియోజకవర్గం. తనకున్న మంచితనము మంచి పేరు ఉండొచ్చు, కానీ గెలిచిందంటే ఫేస్ ఆఫ్ మోడీ తప్ప ఇంకొకటి ఏముండదు. కాబట్టి అది ప్రజలు నిర్ణయిస్తారు. మల్కాజ్గిరి మీరు ఇప్పుడు మన అవుట్ రైట్గా ఉప ఎన్నికలప్పుడు అయితే ఈటల రాజేందర్ గారు ఓటేయండి అని చెప్పారు. ఇప్పుడు మరి మల్కాజ్గిరిలో కానీ సికింద్రాబాద్లో కానీ వీళ్ళకి ఓటేయమని చెప్తారా? అటు కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇటు ఈటల రాజేందర్ గారు. మీరు బీజేపీ కారు, కానీ ఉప ఎన్నికల్లో మాత్రం డైరెక్ట్ ఓటేయాలని చెప్పి ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగారు ఉప ఎన్నికల్లో. ఇప్పుడు తిరుగుతారు అట్లా ఏమన్నా? మల్కాజ్గిరి ఓయుకు ఆనుకునే దగ్గర ఆ రోజు నాడు నేను వెళ్ళింది ఉద్యమ కాలంలో ఒక 4-5 వ్యక్తులు మా డిపార్ట్మెంటు, నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్న టీచర్లు, అదే ప్రొఫెసర్లు, తర్వాత హరీష్ రావు, కోదండరామ్ సారు, కొప్పులీశ్వరు, ఈటల రాజేందర్ ఇత్యాది ప్రభుత్వులంతా ఆ రోజు నేను అరెస్ట్ అయిన బెయిల్కి తీసుకొని బయటికి వెళ్ళి రావడంలో వీళ్ళంతా నాకు హెల్ప్ చేశారు. కాబట్టి కృతజ్ఞత భాగంగా వీళ్ళు ఎప్పుడన్నా ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళు పిలవకుండా వెళ్తా, వెళ్ళినా చేసిన. ఇప్పుడు నా ఇచ్చ నేను వెళ్ళి చేయడానికి కోసం కొత్త ఆలోచిస్తారు. నేను రాజకీయ పార్టీ కాదు కదా, సో కాబట్టి బీఆర్ఎస్ మాత్రం పిలిస్తే వెళ్తా. ఎవరైనా నన్ను రమ్మని చాలా మంది అంటారు, నిన్నెవడు పిలుస్తాడు, నీకున్న కెపాసిటీ ఏంది, నీకు ఏమైనా డబ్బులు ఉన్నాయా, నీ వెనుక మంది ఉండరా,
సమాజం ఉందా, ఏం లేదు, నిన్నెందుకు పిలుస్తారు, నువ్వే పోయి అడుక్కోవాలని అంటారు. నేను పోయి అడుక్కోను. నేను ఉస్మానియా యూనివర్సిటీకి హైదరాబాద్కి వచ్చింది రాజకీయం చేస్తాను కాదు, ఉద్యోగం సంపాదించుకొని నేను నా కుటుంబం చేస్తా అనే ఉద్దేశంతో వచ్చినని, రాజకీయాలు చేస్తాను రాలే. కానీ కాలం మాత్రం నన్ను ఆ దిశగానే తీసుకుపోతుంది. కాలం మాత్రం సమస్యల సుడిగుండాన్ని సుట్టి రమ్మని చెప్తుంది. నేను ఎంత వద్దనుకున్నా ఆ దిశగానే వెళ్తుంది. సో నేను కూడా, ఎందుకంటే నాకు కూడా కొంత ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి, నన్ను ఎవరన్నా మంచిపాటి పిలిస్తే వెళ్తా, పిలవకుండా వెళ్ళా. ఎందుకంటే మీరు పోటీలు చేస్తే మీకు పదవులు వస్తున్నాయి, మీరు ఎన్నికలలో ఉంటే మీకు హోదాలు వస్తున్నాయి. మరి మీకే హోదాలు వస్తాయి, మరి మేము ఎప్పుడు కార్యకర్తలమేనా, మేము ఎప్పుడు నాయకులం కావద్దా? మీకు చాలా టాలెంట్ ఉందన్న, పిలిచి ఎవరన్నా పోస్ట్ ఇస్తాంట్లేదా? అంటే దాన్ని మంచిగా ఇస్తానన్నారు. ఎందుకంటారు, నేనున్న కాడ ఇప్పుడు తెలంగాణలో ఒక 10-20 మందిని తీసుకుంటే అందశ్రీ అన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకేదో పదవి ఇస్తా అని నన్ను తీసుకుపోయి నీ గడిలో కట్టేస్తాము అని అనుకుంటున్నావేమో, నేను సింహం లాంటి సింపుకొని వెళ్ళిపోతా అన్నాడు. అది గట్టుంటది. నన్ను తప్పే. అందశ్రీ అని ఇంకోటి కూడా చెప్పిండు కదా, నైజామోడి ఫైజాము అనే పగలగొట్టింది తెలంగాణ, నువ్వెంత, నీ లెక్కెంత అని కేసీఆర్ అన్నాడా? ఇంకా దానికి సంబంధించి కూడా మీరు ఇంకో డైలాగ్ చెప్పారు కదా, ఇంతకుముందు కూడా అన్నారు ఒక మాట. ఇంకో మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, ఓటరు కోటర్ అయినంత వరకే, అది ఓటరు షూటర్ అయిననుకో సుక్కలు చూపిస్తాడు కొడుకు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఓడగొట్టినాక ఇలా ప్రస్థానం, ఇప్పుడు కవితకు సుక్కలు చూపిస్తాడు. నిన్న ఇంకొక మాట చెప్తా. సకలం తెలుసు అన్నోడు నా తెలంగాణను సర్వనాశనం చేసిండు. ఏం తెలియని వాడిని చూసి ఏం చేస్తాడో అని బిక్కుమంటున్నాడు. సకలం తెలుసు అన్నోడు సంకనాకిచ్చాడు తెలంగాణ. ఏం తెలియనోడు ఉన్నాడు కదా, గుద్దుతాడు కదా, ఓటేసి గుద్దుతాడు కదా, ఆ ఓటుకు భయపడుతాడు. కాబట్టి ఫైనల్గా ఎవరిని నేను ఈ వేదికగా చెప్తున్నా, ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ధూళి చిన్నదే, అది కంట్లో పడి నలుసైనప్పుడు దాని విలువేందో తెలుస్తుంది. అందుకని ఏ వ్యక్తిని ఇలా మిమ్మల్ని కానీ, ఇంకా నాయకులను కానీ, సామాన్య ప్రజలను కానీ ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెతరత్ర కావచ్చు, ఎవరం కానీ తక్కువ అంచనా, దేని గొప్పతనం దాందే. సో కాబట్టి మనము సమాజంలో ఉంటున్నాం కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆచితూచి అడిగేయాలనేది నేను ఈ తెలంగాణ ప్రజలకి వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఆరంభం అనుకుంటా, నాకు తెలిసి కర్మ ఇది ఆరంభం అనుకుంటా. మరి అంతము కేసీఆర్ అరెస్ట్ తోటి అవుతుందా, కేటీఆర్ అరెస్ట్ తోటి అవుతుందా, లేదు ఫోన్ ట్యాపింగ్ చేయించిన సంతోష్ రావు తోటి అరెస్ట్ అవుతుందా, అరెస్ట్ తోటి అయిపోతుందా, ఇది ఎప్పుడు జస్ట్ స్టార్టింగ్ బిగినింగ్. కాకపోతే వీళ్ళు ఒకటి ఏం చేశారంటే, నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు. అంటే ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు పెట్రోల్ పోసుకొని వచ్చి ఇట్లా అగ్గి పెట్టుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోవాలన్నా ఎట్లా, ఏం కథ మరి? అప్పుడు శ్రీకాంతాచారి టీఆర్ఎస్లో ఉండే, ఈయన ఇట్లా పోసుకున్నాడు అని తెలిసి ఆయన నిజంగానే పోసుకొని ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ పోసుకున్నారు. అప్పుడు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక బలమైన మహత్తరమైన ఒక బాధ్యత బరువు మా మీద ఉండే. అప్పుడు ఏం చేయడానికైనా సిద్ధపడ్డాం. వీళ్ళేమన్నా తెలంగాణ ఉద్యమమా, లేకపోతే వీళ్ళంటేనే తెలంగాణ అంటే వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, తెలంగాణ బతుకమ్మను అరెస్ట్ చేయడం ఇది అన్యాయం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వాలని చెప్పేసి పెద్ద మొత్తంలో చేస్తారు. దీని మీద మళ్ళీ కేసీఆర్ మీటింగ్ అట, అంటే అక్కడ ఉంది. ఇక అరెస్ట్ సమయంలో కవిత తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, తెలంగాణని 7 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసి సంకరాకిచ్చారు. మళ్ళీ వీళ్ళ కోట్లేసి మళ్ళీ వీళ్ళని నమ్మితే నమ్ముడు తర్వాత వీడు పెట్రోల్ పోసుకొని మళ్ళీ ఆశాంతం నాకిస్తారు రాయ్యా, అంతేనా? ఆశాంతం నాకిస్తారు వీళ్ళని. రాజకీయ నేను మొదటి నుంచి మీతో ఒక మాట అన్నా,
ఈ ఎన్నికల తర్వాత జరిగేది కూడా అదే, ప్రజలు సోయితోటే ఉన్నారా. గతంలో నువ్వు ఇచ్చిన లిక్కరు సుక్కకు, నువ్వు ఇచ్చిన మాంసం ముక్కకు బానిస అయిండేమో, కానీ అదే ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఓటరు కోటర్ అయినంత వరకే, ఓటరు సూటర్ అయిండు, ఇప్పుడు సూటర్ అయిండు, నీకు సుక్కలే. గులాబీ మాయం కాదు, గులాబీ మాయం అవుతుంది అని చెప్పిన మాయం అవుతూనే ఉంది, రోజు రోజుకు మాయం అవుతూనే ఉంది. ఇంకా కావాలంటారు. కారణం శ్రేణులు నిరసన, మోదీ వ్యతిరేక నినాదాలు, కవితను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించారు. వీళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులు గాలబెట్టడం కానీ, ఆటోలు ఆల్రెడీ మొన్న ప్రజాభవన్ దగ్గర ఒక ఆటో గాలబెట్టిర్రు. ఇంకా వీళ్ళు ఏమేమి చేస్తారని భయం వేస్తుంది. మళ్ళీ హరీష్ రావు పెట్రోల్ పోసుకోవడం, కేటీఆర్ వచ్చి రెచ్చగొట్టడం, ఈయన ఆల్రెడీ దేశాన్నే గాలబెడతాని కేసీఆర్ అంటుండు. వీళ్ళు రెచ్చగొట్టే అవకాశం ఉంది. మీరు బీఆర్ఎస్ వాళ్ళకి ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా? నేనేం చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళ కాదు నేను చెప్పేది, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. ఇలా కథలు కమామీలు చాలా స్కెచ్లు వేస్తారు, చాలా స్కెచ్లు వేస్తారు, డేంజర్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అవసరం ఉంటే వీళ్ళ కార్యకర్తతోనే పెట్రోల్ పోసి వీళ్ళే అటు ఇటు పోయి ఏం చేస్తారంటే నీ ప్రభుత్వానికి ఎసరు తెస్తారు. తెలంగాణలో ఏదైనా గొడవలు జరిగి ఏదైనా అరాచకాలు జరిగినాయి అనుకో ఏమవుతుంది, రాష్ట్రపతి పాలన అనే ఒక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జరా వీళ్ళని నిఘా పెట్టాలి, మూడో కన్నుతోటి పర్యవేక్షణ పెట్టాలి. కథ కమామీషి చేస్తారు, మామూలు వాళ్ళు కాదు. కల్వకుంట్ల ఫ్యామిలీ మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు మహా చెడ్డోళ్ళు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఏదో అని అంటారు కదా, మన బియ్యం దంచినమ్మకు బుక్కిందే కూలి అన్నట్టు మంచిగా వేసేసిండ్రు. సో కాబట్టి ఇవన్నీ బంద్ చేయండి. మా అక్క కవితక్క లిక్కరు సుక్క, సక్కని సుక్క, లిక్కర్ సుక్క. మీ కేసులు కూడా కొట్టేయలేదు కదా వీళ్ళు ఉద్యమం టైంలో బీఆర్ఎస్? కొన్ని కొట్టే నా మీద అయితే చాలా మంది మీద ఉన్నాయి. నా మీద కేసులకైతే నేను నువ్వే తిరిగి మీ సేవలో ఒక అప్లికేషన్ పెడితే నీ కేసులు ఏం లేవని ఉస్మానియా యూనివర్సిటీలో రాసి ఇచ్చిండ్రు. కానీ బేగంపేట, ఇంకెక్కడో శంషాబాద్ దగ్గర 2 చోట్ల ఇట్లా 2-3 పిఎస్ల కేసులు ఉన్నాయని అటే కింద అడిగి తెచ్చిండ్రు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సర్క్యులర్ తీసిండ్రు, అన్ని ఎత్తిస్తున్నామని. అందులో పోయిండొచ్చు అనుకుంటున్నా. సో కాబట్టి ఏమంటున్నా, ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటి అంటే, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, దించాలన్నా ప్రజలే, సీటు మీద గెలిపించాలన్నా ప్రజలే, దించాలన్న ప్రజలే, గెలిపించాలన్న ప్రజలే. కాబట్టి మిమ్మల్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ప్రజలే. ఇలాంటి వాళ్ళతో ఏం కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ లెక్క అవినీతి మొత్తం స్కామ్లు. ముందైతే అన్న ఒక చట్టం తీసుకురాలన్న, అవినీతి పరులకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళని కూడా అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ అన్నీ చెప్తున్నది, వీళ్ళ మనుషులే కంప్లైంట్ ఇచ్చిర్రు. మోడీ డౌన్ లేకపోతే కారును అడ్డుకోవడం, లేకపోతే ఈడీ ఆఫీసర్ల మీద మరలబడడం, అక్కడ ఉండి కవితక్క జై అనడం, అంటే ఇట్లాంటి కొద్దిమంది సైకోల వల్లనే మరి ఇంకా దేశానికి నష్టమా కాదా? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, సిఆర్పి ఇది మన నోటీస్ ఇచ్చిండ్రు కదా, నోటీస్ ఇచ్చిండ్రు, ఇన్వెస్టిగేషన్కి వచ్చిండ్రు, సర్చ్ వారెంట్ తోటి వచ్చిండ్రు, తర్వాత నోటీస్ ఇచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసినప్పుడు కడిగిన ముత్యం, సక్కని సుక్క అడిగిన ముత్యం నిరూపించుకో. ఈ అరవడాలేంది మొత్తం ఇట్లా కారు చుట్టూ, ఈమె చుట్టూ, అది ఈడీ ఆఫీసర్ల చుట్టూ, ఈడీ ఆఫీసర్ల మీద దుర్భాషలాడడం, ఇవంతా ఏదో 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 గేమ్ చేద్దాం అనుకుంటారు. గేమ్ చేస్తున్నాడు, అది గేమ్ చేస్తాను పక్క గేమర్సేనా, గేమ్ చేస్తున్నాడు. అది ఇట్లాంటి సైకోలు దేశానికి అవసరమా? కోర్టు ఉంది, అత్యున్నత న్యాయస్థానం ఉన్నది. సో అక్కడ పోయి మీరు తెలుసుకోండి. లేదా కింది కోర్టులలో ఈడీ కోర్టులను, లేదా హైకోర్టులను, లేదా సుప్రీంకోర్టులను తేల్చుకోండి. అంతే తప్ప ప్రజలను తప్పుదారి పట్టించే, వాళ్ళు నీట్గా అన్ని వారెంట్లు ఇచ్చి తీసుకుపోతుంటే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకుండ్రి. అడ్డగోలుగా అందరినీ మాట్లాడకుండ్రి. ఒకేళ్ళు నీకే ఇవ్వబడితే 5 ఏళ్ళు నాకే ఇవ్వబడుతున్నా, 4 ఏళ్ళు నాకే ఇవ్వబడుతున్నా, అట్లనే మీకు కూడా ఏళ్ళు ఇవ్వబడతాయి అనేది మర్చిపోవద్దు.
సో ఈ హరీష్ రావు ఫైనల్గా చెప్పండి, రోజు మళ్ళీ మీరు ఇంతటితో నాగడు, మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు, నిన్న పెట్టిండు, ఇవాళ పెట్టిండు, రేపు కూడా ఏమంటాడంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? నా దగ్గర లేదు. లేదా? మళ్ళా ప్రెస్ మీట్ పెడతాడు. నేను ఎవరి దగ్గర నన్ను అడిగి మీకు పంపిస్తా. నేను ఇవరి దాకా అడిగిన కదా, ఇవరి దాకా ఏదో ముచ్చట్లు మాట్లాడిను కదా, ఆ ముచ్చట్లు మాట్లాడిన వాటికి నేను కౌంటర్ ఇచ్చిన కదా, ఆ కౌంటర్ బిట్ మందమే కట్ చేసి, అయ్యా బండి సంజయ్ని అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా అరెస్ట్ చేసినావు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా అరెస్ట్ చేసినావు, అవును, కోదండరాం సార్ని అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా అరెస్ట్ నన్ను కూడా అరెస్ట్ చేశారు, నిన్న అరెస్ట్ చేశారు. కోదండరాం సార్ని అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా అరెస్ట్ చేసినావు, చక్రధర్ గౌడ్ని అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా అరెస్ట్ చేసినావు, మీడియా నేతలు, మీడియా ఓనర్స్, ఛానల్ ఓనర్స్ ఎవరైతే మహిపాల్ కానీ, రఘు తొలి వెలుగు రఘు కానీ, కాళోజీ శ్రీనివాస్ కానీ, తర్వాత ఎవరు జి శివరాం రెడ్డి కానీ, వీళ్ళందరినీ ఎట్లా అరెస్ట్ చేసినావు వాటికి సమాధానం చెప్పి నువ్వు మీ మరదల్ని కావచ్చు, ఇంకా నేను గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మా తమ్ముడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిన అరెస్ట్ల గురించి అడుగు, మాట్లాడు, లేకపోతే లడా సుడుతుంది. మేము ఎందుకంటే 5 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి నష్టపోయినాం, 10 ఏళ్ళు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆనాటి ప్రతిపక్షం పడుకుంటే పడుకున్న నాడు మేము భుజాల మీద వేసుకున్నాం. బాహుబలి సినిమా మా వంతుగా నేను ఒకనే ఓటర్ని కావచ్చు, నా వంతుగా ఒక 5% 2% ఓటర్ని మొబిలైజ్ చేయగలిగి ఈ ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని గెలిపించగలిగినాం. అవును, కొత్త ప్రభుత్వాన్ని గెలిపించగలిగినాం. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే చట్టం చూసుకుంటుంది. నీకు తెలియని విషయం, ఈయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఇన్వాల్వ్ అయిన ల్యాండ్లో నిన్నగాక మొన్న ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, 4 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దానిలో 4 కోట్ల రూపాయలు. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ మనిషి కన్నారావు భూములు, ఈ రాష్ట్రంలో ఉన్న భూములను ఆసంతా నాకేసిండ్రు కదా, ఈయన పేరానికి మార్చి నాన్న పేరు ఈయనకి మార్చిండ్రు, సమస్యలు పెట్టిండ్రు, సివిల్ కేసులని పక్కకేసిండ్రు. ఇప్పుడు కన్నారావు నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా నేను ఇవాళ. ఒక భూమి కాపాడబడాలంటే, ఒక భూమికి రక్షణ ఉండాలంటే, ఒక పేదోనికి న్యాయం జరగాలంటే భూములకు సంబంధించిన 8 శాఖలకు ఇంటర్లింక్ ఉండాలి. ఒక శాఖకు సంబంధం లేకపోతే ఓడేమో పేర్లు మార్చాడు, ఓడేమో పర్మిషన్లు ఇస్తాడు, ఓడేమో ఇల్లు కడతాడు. మరి ఇది ఉండాలి కదా. అసలు భూముల పరిస్థితి, ఆ కూకున్న పెద్దలకు ఏందో ఒక కమిటీ వేసిండ్రు ధరణి మీద, భూమాత అని తెస్తా అనుకున్నారు. సరే తేండి, మంచిదే, మంచి ప్రణాళికే, మంచి ఆలోచనే చేయండి. కానీ 8 శాఖలకు సంబంధించి ఇంటర్లింక్ అయి ఉండాలి. ఈ పలానా భూమి దేవాదాయ భూమియా, వక్ భూమియా, లేకపోతే లవాని పట్టణ అసైన్డ్ భూమియా, ఈ భూమి ఎవరికి సంబంధించింది, అసలు MA&UDలో ఉందా, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ లో ఉందా, లేకపోతే HMDAలో ఉందా, మున్సిపాలిటీలో ఉందా, లేదా GHMCలో ఉందా, ఈ అన్ని శాఖలు ఒక కోఆర్డినేషన్లో ఉంటే ఒక భూమికి రక్షణ ఉంటుంది. నువ్వు ఏదో మీద మెరుగులు దిద్దితివి పోతివి, వానికి తెలియకుండా వాని పేరు మార్చేసి వాని ల్యాండ్ని 2018 దాకా వాని ల్యాండ్ ఒక వ్యవసాయదారుడి ఒక రైతు ల్యాండ్ పేరు ఉండి 2018 తర్వాత ఎవడో కాగితం పట్టుకతే మార్చేసి, అనే కాగితం నిజమా అబద్ధమా అనే విషయాలు చెప్పకుండా ఇంకా ఇలా అడవి భూములు కూడా ఉంటాయి. అవి కూడా ఇంటర్లింక్ చేస్తే ఒక భూమి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఎందుకైంది, ఇవేందో ఇంకొక మాట చెప్తున్నా. సబ్ రిజిస్టార్లు కలెక్షన్లు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం పెట్టిన దుకాణం, అదేమన్నా దుకాణమా? పైసలు తీసుకుంటున్నారు కదా, గవర్నమెంట్ పైసలు తీసుకుంటున్నారు కదా, ప్రాపర్ గా వాని భూమి వాంది అయితేనే కదా రిజిస్ట్రేషన్ చేయాలి. ఎవడో వాటికత్తే చార్మినార్ వాటికత్తే రిజిస్ట్రేషన్ చేస్తావా? చార్మినార్ వాటికత్తే రిజిస్ట్రేషన్ చేస్తావా? కర్మ ఇంత దరిద్రం పాడైంది. వీళ్ళు నీతులు చెప్తారు మళ్ళీ. మేధావుల కమిటీ వేసిండ్రు, ఏమేసిండ్రు, ఏమో అర్థం కాదు.
మేము అడుగుతాం ఇవాళ ఏదిగా సంక్షేమం అంటే ఇగో గిట్లు ఉండాలి, నేను చెప్పిన విధంగా ఉండాలి. ఒక భూమి ఒకటి పేరట రిజిస్ట్రేషన్ అయితే వాని అనుమతి లేకుండా ఇంకొక పేరు మారితే పేరు మార్చిన అధికారి ఒళ్ళు ఊనం చేయాలి. వాని మీద 2 కోట్లు 5 కోట్ల పరువు నష్టం వేయాలి. వాని మీద వసూలు చేయాలి. తప్పుడు పనికి అధికారి మీద తప్పుడు పనికి నువ్వు చేసిన తప్పుకి ఒక రైతు ఒక సగటు వ్యక్తి ఎందుకు తిరగాలి చెప్పు? ఎందుకు తిరగాలి? ఎందుకు తిరగాలి? జీతం తీసుకుంటలే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? నేను సెక్రటేరియట్ తీసుకొచ్చి నీ ముంగట పెట్టి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేస్తే ఫింగర్ ప్రింటే కదా తీసుకుంటున్నావు, ఐ ప్రింటే కదా తీసుకుంటున్నావు, సాక్షులను ఎంబట పెట్టుకుంటున్నావు కదా. పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ రాత్రి ఎట్లయితుంది? బా ఒకటే భూమి 2-3 కూడా రిజిస్ట్రేషన్ చేసిన మహానుభావులు ఉన్నారు. ఒకటే వెంచర్లా 2-3 చేసిర్రు అంతేనా? కామారెడ్డిలా నేను నా రిక్వెస్ట్ మేరకు నేను ఒక అంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. నాది కానీ సమస్యని నేను మాట్లాడుతున్నా. ఒక విద్యార్థి నాయకుడుగాను లేకపోతే ఇంకా సగటు మనిషిగాను అడుగుతున్నా. నేనేం అడుగుతున్నా అంటే ఇలా బుల్డాక్స్ అనేటోడు ఒక కంపెనీ ఉంటుంది, ఇన్ఫ్రా డెవలప్మెంట్ కంపెనీ. గతంలో సాహితీ అనేటోడు ఏం చేసిండు, నేను వెంచర్ పెడుతున్నా, బిల్డింగ్లు కడుతున్నా, భూములు వెంచర్ చేస్తున్నా అని చెప్పి ముందస్తుగానే ఫ్రీలాన్స్ చేసి పైసలు కొట్టేసిండు. ఆ కేసు అట్లనే ఉంది. ఆ కేసుకి నిన్నగాక మొన్న వినియోగదారుల ఫోరం ఏం చేసింది, 12% తోటి ఎవరైతే కస్టమర్లు నీకు పే చేసిండో 12% కట్టమని జడ్జిమెంట్ ఇచ్చింది. నేనేమంటున్నా, ఇలా బుల్డాక్స్ అనేటోడు ఒకడు ఉన్నాడు, బిల్డాక్స్ అనుకుంటా, బిల్డాక్స్ అనేటోడు అఫీస్పేటలో సర్వే నెంబర్ 80 అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమికే ఇగో నేను హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నా అని ఫ్రీలాన్స్ చేసేసిండు. పైసలు వసూలు చేసిండు. పేపర్లు రాసినాయి, వార్తలు వచ్చినాయి, అరేరా స్టేట్మెంట్ ఇచ్చింది, అసలు పర్మిషనే లేదని. మరి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు లోపల పెట్టావు? అది అడగాలి నిగ్గది. సగటు కస్టమర్ గాని సగటు పేదోని వైపు, లేకపోతే పేదోడు కావచ్చు, ఐటీ ఉద్యోగి లీగల్ గా ఉన్న ప్రతి వాని మీద ఎందుకు కేసు నువ్వు అని అడుగుతున్నా నేను. అప్పుడు కదా తప్పుడు పని చేసిన మీద కేసు పెడితే కదా భయం ఉంటది, మనకి భయం ఉంటది. వానికి 100 కోట్లు వసూలు చేస్తే 1000 కోట్ల ఫైన్ వేస్తే అప్పుడు ఇట్లాంటి తప్పుడు పనులు చేయడు కదా. అట్లాంటి జీవితాంతం జైల్లో పెట్టే చట్టాలు రావాలి. అది చెప్తున్నా నేను, ఆస్తులను చెప్తున్నా. వాటిలో ఒక ఫ్లోర్ ఒకనుకుంటే ఆ ఒక ఫ్లోర్ 2-2కి రిజిస్ట్రేషన్ చేస్తాడు. తీసుకుంటాడు, వాని దగ్గర తీసుకుంటాడు, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, కొందరు చంపుకుంటారు కూడా. ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగింది అంటే అది ఏరియాలో జరిగింది, ఎందుకు జరిగింది, ఏ స్టేటస్ లో ఉంది, ఎందుకు ఉంది అనే సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత కదా నువ్వు రిజిస్ట్రేషన్ చేయాల్సింది. మరి పండి తినడానికా నువ్వు ఇవాళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో డబ్బులు ఇస్తున్నావు? అవును, అధికారులకు డబ్బులు ఇస్తున్నావు. ఇలా ఎవరిని కష్టపెడుతున్నావు, ఎవరిని చంపుతున్నావు? ఇవాళ ఈ ప్రభుత్వాలు కదా చంపేది. ప్రజాభవన్ కు లక్షల కంప్లైంట్స్, లక్షల వినతి పత్రాలు, ఇవి ఏంది కర్మ మనకు అన్న? అసలు ఎటువంటి సమస్య లేని తెలంగాణ కావాలి. ఒళ్ళు గుగ్గుర్లు పొడవాలా, తప్పు చేస్తే ఒళ్ళు గుగ్గుర్లు, అసలు భయమే లేదు. జమ్మికుంటలో ఒక ఎంఆర్ఓ అన్నాడు, తహసీల్దారు, 12 కోట్ల ఆస్తి మొన్న పేపర్కి వచ్చింది. పల్ల రాజశేఖరరెడ్డికి చుట్టమవుతుందట. తక్కువ ఎందుకంటే ప్రభుత్వంలో కేసీఆర్ ఎంత తిన్నాడో, కేసీఆర్ కి ఊడిగం చేసిన అధికారులు అంతకు డబ్బులు తిన్నారు. అంతకు డబ్బులు ఇవన్నీ నేనేమంటున్నా, ఈ కొత్త ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చిన ఏదైతే తప్పులు, అవినీతి, అవకతవకలను బయటపెడుతుండ్రో మరి ఇవన్నీ ఏంది అంటే అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కై పని చేశారు. నేను మీకు కూడా రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందులో చిన్నారులకు బహుమతులు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత ఖర్జూర పండు అంటారా, ఖర్జూర పండు అసదుద్దీన్ ఓవైసీకి తినిపిస్తున్నాడు. నేను అనేది ఏంటంటే మీరు చెప్తున్నట్టు ఈ బహుమతులు ఇచ్చుడు, ఇఫ్తార్ విందులకి వెళ్ళి ఇది తినిపించుడు, ఇది కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు సమస్యలు లేని తెలంగాణ చేయాలి కదా. మనం అంత బిజీ ఉండాలి. ఇక అది అన్ని అది వదిలేద్దాం. ఎందుకంటే అది ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క స్టంట్. మరి ఇప్పుడు 4% రిజర్వేషన్ తొలగించడం మోదీ షా వల్ల కాదు, అర్హులైన ముస్లింల ఇంటి వద్దకి రుణాలు, పథకాలు ఎక్కడ అవకాశం ఉన్నా వారి వాటా వారికి ఇస్తారు. స్టేట్మెంట్ కి నాలాంటి మొగోడు ఉంటే, ఇప్పుడు ఈ 4% బీసీ నాలాంటి మొగోడు ఉంటే 2009లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వచ్చినాయని
కేసు హైకోర్టుకు వచ్చింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఒక అడ్వకేట్ వల్ల అవుతుంది ఇది, చిన్న పని లేదు. నాలాంటి పిటిషనర్ వల్ల అవుతుంది కాదు అనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. అది 2009 కేసు 2024 వచ్చింది, ఇప్పటి వరకు పండబెట్టిండ్రు. ఈయననేమో ఆయన వచ్చి ఎవరు అమిత్ షా వచ్చి మేము వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామంటారు. వీళ్ళేమో నువ్వు తొలగించడం నీ వల్ల కాదు అంటారు. మరి ప్రజలని ఏ రకంగా మభ్య పెడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఈ 4% బీసీలైనా కాదన్నా, అందరు క్లియర్ గా ఈ 4% రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ కాదా? ఈ 4% ఈ బీసీఈ అనేది సపరేట్ రిజర్వేషన్. ఇక యాక్చువల్ బీసీ డీలో ఉన్న వాళ్ళకి రావాలి. 29లో బీసీలకు యావత్ తెలంగాణలో 29% ఉంటే బీసీలలో ఉన్న 4%ని తీసి వాళ్ళకి ఇచ్చిండ్రు. కరెక్టా మరి అది కరెక్ట్ అట్లా ఇయ్యడం? అది రాజకీయ ఇప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చారు, అట్లా మీరు 4% ఇచ్చుకుంటే మీరు సపరేట్ ఇచ్చుకోరు, అది వేరే విషయం. ఈ బీసీల రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చుడు ఎంతవరకు కరెక్ట్? మీకు దాంతో పాటు ఇంకొక విషయం చెప్తున్నా. బీసీ బిలో 10% ఉంటుంది, 10%లో కూడా కొన్ని కులాలను తెచ్చి కలిపి అక్కడ బీసీ బిలో రిజర్వేషన్ వస్తుంది, బీసీఈలో వస్తుంది, 2 రకాలుగా వస్తుంది. నువ్వు ఇయ్యు, నేను కాదంటలేను, వెనుకబాటు గురైన వాళ్ళకి వాళ్ళకు కూడా ఇయ్యు. కానీ గవర్నమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఎవడైతే ఉంటాడో వానికి, నష్టపోయినోనికి, వెనకబడ్డోనికి ఇయ్యు. కానీ ఏం నుంచి ఇవ్వాలి? కొత్తగా తెచ్చుకో. మరి బీసీలకి వెళ్ళి తీసుకొస్తే బీసీలు ఏం బిక్తున్నారు? మరి ఎస్సీలు ఇస్తే ఊరుకుంటారా? బీసీలకి తీస్తే బీసీలు ఏం బిక్తున్నారు? అదే వీళ్ళు ఏం చేయలేరనే కదా అంటున్నా. అంతే. ఇప్పుడు ఎస్సీల నుంచి ఒక 4% ఇస్తే ఎస్సీలు ఊరుకుంటారా? ఎస్సీలు ఇప్పుడు ఎస్సీలు అంటే కాలని ముంగట పెట్టి ఎందుకు అడుగుతాను? ఎగ్జాంపుల్ అంటున్నా, అంటే మనలో ఐక్యత లేదని చెప్పడానికి చెప్తున్నా. అది తెలిసి అయిపోతుంది. ఎస్టీల నుంచి ఒక 4% ఇస్తే ఎస్టీలు ఊరుకోరు, ఎస్సీల నుంచి ఇస్తే ఎస్సీలు ఊరుకోరు. మరి బీసీల నుంచి 4% రిజర్వేషన్ ఇవ్వడం మళ్ళీ దాన్ని నేను కాపాడుతుంటాడు. ఇచ్చుకుంటే సపరేట్ ఇచ్చుకో, అంతే కదా. అది పెంచింది అసలు రిజర్వేషన్లు ఎత్తేసి జనాభా దామాష ప్రకారం ఇచ్చేయి. ఓపెన్ కేటగిరీ ఏంది చూద్దాం. ఏంది మరి 10% నువ్వు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు, నేను సుప్రీంకోర్టుని గురించి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే నేను మాట్లాడితే అరే సగటు పేదోనిగా నాకు నా ఆవేదన అయితే వినిపించాలి కదా. అదే సుప్రీంకోర్టుకి అయ్యా నువ్వే 50% 9 మందితోటో 11 మందితోటో 50% చేయొద్దని ఇచ్చినావు, జడ్జిమెంట్ ఇచ్చినావు. మరి 5గురు కూకుండి 50% దాటాలని దాటచ్చు అని ఎట్లా ఇచ్చినావు? మరి మొత్తం 100% చేసేస్తే అయిపోతుంది కదా. అదే జడ్జిమెంట్ ఏదో 100% అసలు ఓపెన్ కేటగిరీ వద్దు, జనాభా దామాష ప్రకారం ఎవరిని వానికి అని ఇచ్చేస్తే అయిపోతుంది. ఇది రావాలి అంతే కదా. సరేనా, ఫైనల్గా కవిత విషయంలో కవిత తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా? అది ఇన్వెస్టిగేషన్ మీకున్న అవగాహన, మీరు కొంత స్టడీ చేసారు కదా, డిసైడ్ చేస్తుంది. మీకున్న స్టడీ. మనకు ఇంకోటి దేశంలో ఒక అపవాదం ఉంది, ప్రపంచంలో సిబిఐ అంటే టాప్ 5లో ఒకటి వస్తుంది. కానీ ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఎన్ని కేసులలో శిక్ష పడ్డాయి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ప్రాసిక్యూషన్ అనేది ప్రాపర్గా జరుగుతలేదు, ఎందుకు తప్పు చేసిన వాడికి శిక్ష పడతలేదు, ఇది మీరు పునఃసమీక్షించాలి. నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు పునఃసమీక్షించుకోండి. తప్పు చేసినోడికి శిక్ష పడుతుంది, తప్పు చేసినోడు జైలుకి పోతాడు, తప్పు చేసినోడు డబ్బులని తిరిగి చెల్లించవలసి వస్తుంది అనే విషయాల పట్ల కఠినంగా మీ నిర్ణయాలు, అమెరికాలో యూరోప్లో ఉన్నంత కఠినమైన చట్టాలు ఉంటే ఇట్లాంటి తప్పులు జరిగాయి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి, చట్టాలలో కూడా చాలా విషయాలు మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి శంకరన్ అంటుండు. ఎందుకంటే అనేక మంది అభాగ్యులు, అనాథలు, వీళ్ళున్న లొసుగుల వల్ల చాలామంది నష్టపోతున్నారని చెప్తున్నారు. ఈ కవిత మాత్రం ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నాడు హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పేసి అన్న మాట్లాడుతుండు. నిజంగా ఎంత దారుణం అంటే వీళ్ళు వచ్చి మళ్ళీ రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది కేసీఆర్ అండ్ కో. దయచేసి ఎవరు రెచ్చిపోవద్దని, ఎవరు ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ సమాజానికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ
వీళ్ళను ఒక కంట కనిపెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు అత్యంత క్రిమినల్స్. వాళ్ళు ఏదైనా ఒడిగడతారు, ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి శాంతి భద్రతలు ఉండేటట్టు చూడాలని. కవిత అరెస్టు వల్ల తెలంగాణ పరువు మొత్తం తీసింది కవిత. ఈ భారతదేశం అంతా కూడా మాట్లాడుకుంటారు. ఎక్కడ అమ్మాయి అంటే తెలంగాణ అమ్మాయి, పలానా ముఖ్యమంత్రి కూతురు, కేసీఆర్ కూతురు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు, మాజీ సీఎం కూతురు ఇగో లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోయిందంటే తెలంగాణ పరువు మొత్తం తీసింది. తెలంగాణ అంటే తెలంగాణ ఒక హైదరాబాద్ బిర్యానీ, లేదంటే ఇట్లా అనేక విషయాల మీద ఒక నాగార్జున సాగర్, లేదంటే ఒక పోచంపాడు, బాసర, ఇట్లాంటి దానికి తెలంగాణ ప్రతీక. తెలంగాణ ఒక చాకలి ఐలమ్మ, ఇట్లాంటి వ్యక్తులు, మారోజీ వీరన్న, ఇట్లాంటి ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న తెలంగాణలో ఈమె ఆదిలాబాద్ అడవులు, లేదంటే ఇక్కడ పండించే పంటలు, పసుపు, ఆర్మూర్ ఏరియాలో, నిజామాబాద్ ఏరియాలో పండే పసుపు, ఇట్లా తెలంగాణ అనేక ప్రసిద్ధిగాంచిన తెలంగాణ, రామప్పకు, లక్నవరానికి, ఇట్లాంటి అనేక మాటికి ప్రసిద్ధి చెందిన తెలంగాణలో కవిత లిక్కర్ స్కామ్ చేయడం అనేది అందరూ బాధపడుతున్నారు. ఇట్లాంటి క్రిమినల్స్ ఎప్పటికీ జైల్లోనే ఉండాలి. వీళ్ళకి ఎవ్వరు మద్దతు ఇవ్వద్దని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.